ఈ క్వశ్చన్ చూడండి. మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 సెంటీమీటర్స్ ఆర్ డ్రాప్డ్ ఇంటూ ఏ సిలిండ్రికల్ బీకర్. సో మార్బుల్స్ ఒక బీకర్లో యాడ్ చేస్తే ఒరిజినల్ వాల్యూమ్ ఒక వాల్యూమ్ ఉంటే మనకి అది కొంచెం పెరుగుతుంది అనమాట. హైట్ ఒక 5.6 సెంటీమీటర్స్, ఒరిజినల్లో ఒక లెవెల్ వరకు వాటర్ ఉంటే ఆ లెవెల్ హెచ్ అని అనుకుంటే తర్వాత ఏమవుతుందంటే హైట్ హెచ్ ప్లస్ 5.6 అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం దాంట్లో మార్బుల్స్ వేస్తున్నాం కాబట్టి. సో ఎన్ని మార్బుల్స్ వేస్తున్నాం ఒక దాన్ని ఆ కౌంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్గా ఒరిజినల్ వాల్యూమ్ ఏంది πr²h సిలిండ్రికల్ బీకర్. ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది πr² ఇంటూ h ప్లస్ 5.6. సో మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్స్కి అదే మనకి మార్బుల్స్ వల్ల వచ్చిన డిస్ప్లేస్మెంట్. సో ఆ వాల్యూమ్ ఎంత 5.6 ఇంటూ πr². సో 5.6 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత, ఈ ఆర్ అనేది సిలిండర్ ఆర్. సిలిండర్ ఆర్ ఎంత, సిలిండర్ రేడియస్ 7/2 అంటే 49/4. సో ఇదేమో 7.8 ఇది 0.2. సో మనకేమొస్తుంది 4.4 ఇంటూ 49. సో 4.4 ఇంటూ 49 ఈ వాల్యూమ్ అనేది మనకి రేజ్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ దేనివల్ల రేజ్ అవుతుందంటే ఆ మార్బుల్స్ వల్ల. సో ఆ మార్బుల్స్ వాల్యూమ్ ఎంత, మార్బుల్స్ వాల్యూమ్ ఒక ఎన్ మార్బుల్స్ ఉన్నాయంటే ఒక మార్బుల్ స్పియర్ షేప్ కాబట్టి దాని వాల్యూమ్ 4/3 πr³. ఇక్కడ ఆర్ ఎంత, మార్బుల్ రేడియస్ 1.7 ఎందుకంటే డయామీటర్ 1.4 కాబట్టి. సో 0.7 హోల్ క్యూబ్. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుందంటే 4.4 ఇంటూ 49/4 ఇంటూ 22/7 ఇంటూ 0.7 హోల్ క్యూబ్. సో ఇది వాల్యూ అవుతుంది అనమాట. ఎన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఇంకా 3 వస్తుంది. సో ఎన్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు ఇది 1.1 ఇదేమో 1.120. ఇప్పుడు మనకేమొస్తుంది 49 ఇంటూ 7 ఇంటూ 3 అంటే 21/20 ఇంటూ ఇది ఇక్కడ 10 క్యూబ్ ఇక్కడ 7 క్యూబ్. సో 7 ఇది 49 ఇది 3 ఇది క్యాన్సల్. మనకేమొస్తుంది 3000/20 అంటే ఎంత 150. సో మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.